ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ అలాడ్. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 119వ కీర్తన 89, 90, 91 వచనాలు ధ్యానం చేద్దాం. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత తరతరములు ఉండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే వందనాలు నాయనా. మరొకసారి నీ ప్రియమైన స్వరముతో నీ బిడ్డలతో మాట్లాడండి. నీ దాసుని ద్వారా నీ వాక్కును అనుగ్రహించు. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. పరలోక రాజ్యంలో దేవుని యొక్క వాక్యము నిలకడగా ఉంది. అయితే భూమి మీద కూడా దేవుని వాక్యం నిలకడగానే ఉంటుంది. అయితే భూమి మీద ఉండే మనుషులు దాన్ని స్వీకరించడాన్ని బట్టి ఏంటి, ఆ నిలకడగా ఉండే వాక్యపు విలువ మారుతూ ఉంటుంది. భూమి మీద కూడా దేవుని వాక్యము అందరితో మాట్లాడతాడు. దేవుడు అన్య జనాంగంతో మాట్లాడతాడు, రక్షింపబడిన వారితో మాట్లాడతాడు. దేవుని వాక్యంలో మార్పు లేదు. ఆయన మారని దేవుడు, ఆయన వాక్యము మారనిది. అయితే మనుషులు భూమి మీద స్వీకరించే విధానమును బట్టి ఆ యొక్క వాక్యపు విలువ అనేది ఉంటుంది. పరలోక రాజ్యంలో అయితే ఆయన వాక్యాన్ని ఎదిరించేవారు ఎవరూ లేరు. ఆయన వాక్కుకి సమస్త దూతలు కూడా చక్కగా భయముతో వణుకుతో స్వీకరిస్తూ, సమస్తమైన సృష్టి కూడా ఆయన వాక్కుకి లోబడుతూ ఉంటాయి. అందుకనే ఆకాశమందు దేవుని యొక్క వాక్యం నిలకడగా ఉన్నది అని కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి భూమి మీద కూడా ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరిస్తారో ఆ వాక్యము వారిని నిలకడగా ఉంచుతుంది. హల్లెలూయా. అర్థమైందా అండి? దేవుని వాక్యాన్ని స్వీకరించే వ్యక్తి స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు, నిలకడ కలిగి ఉంటాడు. ఒక విజయాన్ని పొందుకోవడానికి ముందుకు సాగుతూ ఉంటుంటాడు. అందుకని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా సరే ఉపదేశమును మానడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా ఆకాశమందైనా భూమి మీదలోనైనా నిలకడను కలగజేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చదివితే, నీ విశ్వాస్యత తరతరములు ఉండును. నీ భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది అంటున్నాడు. దేవుని యొక్క విశ్వాస్యత తరతరములు ఉంటుందట. దేవుడు విశ్వాసం దేవుని యొక్క విశ్వాస్యత తరతరములు ఉంటుంది. అసలు మొట్టమొదటి విశ్వాసి మనిషి కాదు, దేవుడే. దేవుడు విశ్వాసముతోనే సృష్టి అంతటిని కలుగునుగాక అంటూ చేసుకొచ్చాడు. కలుగునుగాక అనడానికి విశ్వాసం కావాలి, నమ్మిక కావాలి. అది అలాగే జరుగుతుందనే నమ్మి దేవుడు విశ్వాస్యతతో మాటలు పలికాడు. అందుకని ఆయన విశ్వాస్యత తరతరాలు ఉంటుందట. హల్లెలూయా. ఆయనే విశ్వాసము చూపించకపోతే మనం విశ్వాసం కాలేము. హెబ్రీయులకు రాసిన పత్రికలో అందుకనే విశ్వాసము ద్వారా దేవుడు భూమి ప్రపంచములను సృజించను అనే మాట ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. దేవుడు సృష్టిని అంతటిని చేసినప్పుడు, భూమిని కూడా సృష్టించినప్పుడు, భూమికి పునాదులు వేసినప్పుడు, భూమికి స్థాపించినప్పుడు అది స్థిరముగా ఉన్నదట.
స్థిరత్వం అనేది చాలా ప్రధానమైనది. సృష్టి స్థిరత్వం కలిగి ఉంటాయి. దేవుడు ఏది ఆజ్ఞాపించాడో అవి నిర్వర్తిస్తూ ఉంటాయి. ఏంటి, దేవుని యొక్క మాటను వ్యతిరేకించే వ్యక్తి మనిషి మాత్రమే. సమస్తమైన జీవరాశులన్నీ కూడా దేవుని మాట వింటాయి. అలాగే సృష్టి దేవుని యొక్క మాట ఆలకించి యథావిధిగా వాటి పనులను నిర్వర్తిస్తూ ఉంటాయి. కానీ మనిషి మాత్రము సొంత ఆలోచనలకు పోయి దేవుని మాటను నిరాకారుడుగా ఉంటాడు, లేకపోతే స్థిరత్వము లేనివాడుగా ఉంటాడు. నీవు భూమిని స్థాపించిదివి, అది స్థిరముగా ఉన్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నవి అంటున్నాడు. హల్లెలూయా. నిజమే, సృష్టి అంతా కూడా దేవునికి సేవ చేస్తుంది. మనిషికి సేవకు రమ్మంటే ఎన్నో మాటలు చెప్తాడు, వాయిదాలు వేస్తాడు, రాదంటాడు. కాబట్టి దేవుడు పిలుపుకి లోబడక ఆ యోనావలే పరిగెడతా ఉంటుంటాడు. కాబట్టి మనిషి దేవుని మాట వినడు, కానీ సృష్టి, భూమి, ఆకాశం అన్నీ కూడా దేవుని మాట విని సేవ చేస్తాయి. అసలు దేవుని మాట వినటమే సేవ అంటే. హల్లెలూయా. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. హల్లెలూయా. భూమి, ఆకాశం ఇవన్నీ స్థిరంగా ఉన్నాయి. సూర్యచంద్ర నక్షత్రాలు స్థిరంగా ఉన్నాయి. అవి వాటికి చెప్పిన పనులు చేస్తూ దేవునికి సేవ చేస్తున్నాయి. కానీ మనిషికి స్థిరత్వం లేదు, నిలకడ లేదు. ఏది సరిగ్గా చేయడు, దృష్టి పెట్టడు. వ్యాపారం చేస్తాడు, వ్యాపారం మీద దృష్టి ఉండదు. చదువుకుంటాడు, చదువు మీద దృష్టి పెట్టరు కొంతమంది. ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం మీద దృష్టి ఉండదు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ కలిగి చదివితే ప్రయోజకుడు అవుతావు. శ్రద్ధ కలిగి వ్యాపారం చేస్తే దీవించబడతావు. శ్రద్ధ కలిగి ఉద్యోగం చేస్తే దీవించబడతావు. శ్రద్ధ కలిగి సేవకుడైనా సేవ చేస్తే అది ఫలిస్తుంది. కాబట్టి నిలకడలేని బుద్ధి మనకు వద్దు. దేవుని మాట విందాం, నిలకడగా ఉందాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అట్టి ఆశీర్వాదాలు మీకు కలుగును కాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీకే మహిమ గంతను ఆరోపిస్తున్నాం. నీ వాక్యం ఎంత గొప్పది ప్రభా, అది స్థిరమైనది నాయన, మారనిది ప్రభా, మార్పు లేనిది తండ్రి. నీ వాక్యాన్ని ఎవరైతే అవలంబిస్తారో వారు దీవించబడతారు, స్థిరంగా ఉండగలుగుతారు. అట్టి కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.